సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఈ 5వ రోజున మీరు వినుచున్న భాగవత ముఖ్యాంశాలు ఏమనగా అంబరీషోపాఖ్యానము, గంగావతరణము, శ్రీకృష్ణ లీలా విశేషములతో నిండిన కృష్ణ కథ ప్రారంభము, వ్రేపల్లెలో గొల్లవారి సంబరాలు, శ్రీకృష్ణుడు పూతన మొదలగు రాక్షసులను చంపుట, యశోదకు బాలుడైన శ్రీకృష్ణుడు తన నోటిలో విశ్వరూపమును చూపెట్టుట, కుబేరుని కొడుకులైన నలకూబర మణిగ్రీవులు అనువారు శ్రీకృష్ణుని వలన శాప విమోచనము పొందుట, శ్రీ సుఖమహర్షి సూర్యవంశపు రాజుల యొక్క చరిత్రలు పరీక్షన్ మహారాజుకు వివరిస్తున్నాడు. ఓ రాజా, సూర్యవంశమునకు మూలపురుషుడైన వైవస్వతమనువు పుత్రుడు నభగుడు. ఆ నభగుని పుత్రుడు నాభాగుడు. ఈ నాభాగునకు పరమ భాగవతుడైన అంబరీషుడు జన్మించాడు. అతడు ఎటువంటి వాడనగా, సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునందుని సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చాతురిన్ గల్గి దుర్వ్యాప్తించెందక వైష్ణవార్చనల మేరంగాలమున్ బుచ్చుచున్ సుప్తిన్ బొందకాయొప్పే సద్గుణగరిష్ఠుడంబరీషుడిలన్ మహాభాగుడగు అంబరీషుడు సప్తద్వీపవతి అయిన భూమిని, అక్షయమైన సంపదను, సాటిలేని ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అమితమైన విష్ణుభక్తిచే ఈ మొత్తం విశ్వాన్ని ఒక మట్టి గడ్డవలే తుచ్చముగా భావించి అన్ని రకముల జీవన క్రియలను విష్ణువునందే సమర్పిత భావముతో ఉంచి కాలము గడుపుతూ ఉండేవాడు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిరమార్జనములంద శ్రవములు హరికదా శ్రవణమంద చూపులు గోవిందరూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనగుణ సంగమంద ఘ్రాణమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసీదళములంద రతుల పుణ్య సంగతులయంద ఆరాజచంద్రుమునకు అంబరీషుని భక్తికి మెచ్చిన భగవానుడు భీతరక్షణ, శత్రుశిక్షణ చేయగలిగిన సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు. ఒక పర్యాయము అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు దూర్వాస మహాముని అక్కడకు రావడం జరిగింది. మునికి సకల మర్యాదలు చేసి భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు. స్నానానికి నదికి పోయిన దూర్వాసుడు ఆలస్యం చేయడం చేత బ్రాహ్మణుల సలహా మేరకు అంబరీషుడు జలపానం చేసి ఆ వ్రతాన్ని పూర్తి చేశాడు. అది మహాపరాధంగా తలచిన దూర్వాసుడు అంబరీషుని ఈ విధంగా దూషిస్తున్నాడు. పెట పెట పండ్లు గీటుచును భీకరుడై కను క్రేవ నిప్పు కల్పొట పొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరింపుచున్ జట మొదలంటగా బెరికి
చక్కన దానన కృత్యనాయుధోత్కటవలమాన హస్తయుతగాను నరించి నయించే రాజుపై. మహాకోపంతో దుర్వాసుడు పండ్లు కొరుకుతూ కళ్ళ నుండి అగ్ని కణములు రాలినట్లు ముఖమంతా ఎర్రబడగా తన శిరస్సు నుండి ఒక జడను పెరికి కళాగ్నితో సమానమైన ఒక కృత్యను సృష్టించి అంబరీషుని సంహరించడానికై ప్రయోగించాడు. కానీ భక్త రక్షణ కొరకు గాను ఇదివరకే అంబరీషునకు ఇయ్యబడిన సుదర్శన చక్రము ఆ కృత్యను క్షణకాలంలో దహించి వేసి దూర్వాసునిపై పడింది. అది చూసి దూర్వాసుడు భయంతో పరుగులు పెట్టాడు. కానీ ఆ సుదర్శన చక్రము అతడిని వెంబడిస్తూ భువిదూరు అబ్దింజొర అబ్దింజొచ్చునుద్వేగియై దివిబ్రాకు దిక్కులకు బో దిగ్వీధులన్ పోవు జిక్కి వెసన్ కృంగిన కృంగు నిల్వ నిలుచున్ గేడింపగేడించు నొక్కవడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్య దుర్వక్రమై. ప్రజ్వరులు శకలు కలిగిన దావాగ్ని సర్పము వెంట పరుగుపెట్టినట్లుగా ఆ సుదర్శన చక్రము అతనిని విడువక ఎచ్చటికి వెళ్ళినను అచ్చటికే వెంటపడేది. దూర్వాసుడు కూడా ఇక చేసేది లేక బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను రక్షించమని వేడుకున్నాడు. కానీ బ్రహ్మ తన అసక్తతను వెల్లడించాడు. అప్పుడు దూర్వాసుడు కైలాసానికి పోయి శివునిచే కూడా తిరస్కరింపబడ్డాడు. ఇంక మిగిలింది విష్ణులోకమైన వైకుంఠం ఒక్కటే. అక్కడికి పోయి లక్ష్మీ సమేతుడై ఉన్న విష్ణువును రక్షించమని వేడుకున్నాడు. ఆ విధంగా ప్రార్థించిన దూర్వాసుని చూసి విష్ణుమూర్తి ఇట్లంటున్నాడు: చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొంగిలిగొని పోవుచుందురు. అఖిల్భిష భక్తిలతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభి కైవడిన్ వలలకు జిక్కి భక్తజనవత్సలతన్ జనుచుందురు తాపసా. ఓ తాపస, నేను భక్తాధీనుడను, అస్వతంత్రుడను. ముక్తివాంఛారహితులకు భక్తులు నా హృదయమును వశమునర్చుకొని చక్కటి నేర్పుతో మదపుటేనుగును బంధించినట్లుగా నన్ను భక్తిలతలతో బంధించుచున్నారు. భక్తుల విషయము కాక భక్తజన ప్రియులు కూడా నాకిష్టులే. వారి వెంట నేను ఎప్పుడు ఉందును సుమా. క్రతువులు దేవపూజలును కాంచనధేనుముఖ ప్రధానముల్ వ్రతములు తీర్థయాత్రలును వాసికి నెక్కగజేయు పుణ్య సంతతులకు చిక్కనయ్య తగతప్పక ఎప్పుడు మానసంబులందు అతులిత భక్తియోగులగు ఆర్యుల కుంభలే సంయమీశ్వరా. యజ్ఞములు, దైవపూజలు, దానములు, వ్రతములు, తీర్థయాత్రలు మొదలగు పుణ్యకార్యములు చేయు మహాత్ములకు కూడా నేను పట్టుబడను. కానీ తమ మనస్సులలో శాశ్వతముగా నన్ను నిలుపుకొని ధ్యానించు భక్తియోగులకు మాత్రము నేను అతి సులభముగా ప్రసన్నుడనగుదును. తనువు మనువు విడిచి తనయుల చుట్టాలాలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ ఎట్టివారినైనా గృహమును, శరీరమును, మనస్సును, ధారాపుత్రాదులను, ధనమును, ఆత్మీయులను,
ప్రాభవములను ఇహపర లోకములను పరిత్యజించి నన్ను మాత్రమే ఆశ్రయించిన వారిని నేను ఎట్లు విడువగలను? ఓ విప్రుడా, నీ రక్షణ కొరకు ఒక ఉపాయమును చెప్పుచున్నాను, వినుము. నీ యొక్క ఈ ఆత్మహింస ఎవరి వలన కలిగినదో వాని దగ్గరికే వెళ్ళినా అతడే నీ ఆపదను తప్పింపగలడు అని విష్ణువు చెప్పగా దూర్వాసుడు తిరిగి అంబరీషుని దగ్గరికే పోయి అంబరీషుని పాదములపై పడ్డాడు. అది చూసి అంబరీషుడు మిక్కిలి సిగ్గుతో దూర్వాసుని లేవనెత్తి అతని వెనక కాలాగ్ని వలె పరిగిడి వచ్చుచున్నటువంటి సుదర్శన చక్రమును చూసి ఈ విధంగా ప్రార్థించసాగాడు. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరములను, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మవు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్యమూల తేజంబు, నీకు నే మ్రొక్కువాడా, నీరజాక్షుండు చాలమన్నించునట్టి శస్త్రముఖ్యమా, కావవే చాలు మునిని. అని అంబరీషుడు ఆ సుదర్శన చక్రమును స్తుతించగానే ఆ చక్రము శాంతించి వెనకకు మరలినది. ఆ తరువాత దూర్వాసుడు సుదర్శన చక్ర తాపము నుండి విముక్తుడై అంబరీషుని ఈ విధంగా ప్రశంసిస్తున్నాడు. నరనాథోత్తమ మేలు చేసితి కదా, నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములింత ముట్టగొలితే ఆశ్చర్యమౌనెన్నుచో, నరుతండ్రే నిను బోటి సాధులకు తానై ఇచ్చుటల్ గాచుటల్, సొరిదిన్ నైజగుణంబులై సరసవచ్చుంగాదే మిత్రాకృతిన్. ఓ రాజా, నా తప్పును మన్నించి నాకు మేలు చేసితివి కదా. శ్రీహరి యొక్క పాద పద్మములను నమ్మిన వారికి లభింపనిది ఏమి ఉండును? నీ వంటి హరిదాసులకు భగవదనుగ్రహము ఎల్లవేళలా వెంట వచ్చుచునే ఉండును కదా. ఒక మాటవని పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్, సకలాఘంబులు పల్లటిల్ల తొలగున్, సంభ్రాంతితో అట్టి సత్సకరున్, మంగళతీర్థపాదు హరివిష్ణున్, దేవదేవేశున్, దారకలంక స్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణీ. ఓ రాజా, ఎవని నామము ఒక్కసారి చెవిని సోకినంతనే సకల పాపములు ప్రక్షాళనమగును. అట్టి శ్రీహరి అయిన భగవానుని పొందిన మహాత్ములకు సాధువులకు అసాధ్య విషయము ఏమి ఉండును? ఓ అంబరీష చక్రవర్తి, పరమ భాగవతుడు వగు నిన్ను మరలా చూచితిని. నీ మాటలు వింటిని. నా యొక్క కర్ణములు మహదానందమును రుచి చూసినవి. నీ ఆతిథ్యమును గ్రహించి నీ ఇంట అన్నము తింటిని. దేవాంగనలు నీ యొక్క విమల కీర్తిని అనుక్షణము కీర్తించగలరు. ఈ పృథువియందు నీ పరమ పవిత్ర చరిత్రమును గానము చేయగలరు అని దూర్వాసుడు అంబరీషుని అనేక విధాలుగా ప్రశంసించి అక్కడ నుండి నిష్క్రమించాడు. శ్రీ సుఖమహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. ఓ పరీక్షన్ మహారాజా, అంబరీషుని యొక్క ఈ పవిత్రమైన కథను విన్న మానవుడు భగవద్భక్తుడు కాగలడు. విష్ణు భగవానుని అనుగ్రహముచే ముక్తిని పొందగలడు. ఈ విధంగా అనేక మంది
సూర్యవంశపు రాజుల కథలను వినిపించిన శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు గంగావతరణ విశేషాలను ఈ విధంగా వివరిస్తున్నాడు. వైవస్వత మనువు పుత్రుడు ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకు వంశంలోని వారు మాంధాత, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు మొదలగువారు. వారి వంశంలోని వాడే సగర చక్రవర్తి. ఆ సగరుని మునిమనుమడు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరథుడు. సగరుని 60,000 మంది కుమారులు కపిల మహామునికి చేసిన అవమానం వల్ల కాలి భస్మమైపోయారు. పాతాళంలో ఉన్నటువంటి ఆ భస్మరాశులపైకి గంగను పారించి వారందరికీ ఉత్తమ గతులు వచ్చేటట్లు చేశాడు భగీరథుడు. ఆ సందర్భంలో భగీరథుడి తపస్సుకు మెచ్చిన గంగాదేవి ఆకాశం నుండి క్రిందకు పడినప్పుడు నన్ను అడ్డుకోగల శక్తి ఎవరికి ఉందని భగీరథుడిని ప్రశ్నిస్తున్నది. విను వీధిన్ పరతెంచి నేలబడ నా వేగంబును నిల్ప ఓపిన వాడెవ్వడు మేదినీ తలమునే భేదించి పాతాళమున్ చనుదున్ వచ్చి తినేని నా జలములన్ సుస్నాతులై మానవులు నను పొందించు అఘవ్రజంబు యచటనే నాశంబు పొందించేదన్. ఓ రాజా, ఆకాశము నుండి నేను భూమికి వచ్చినప్పుడు నా యొక్క వేగమును నివారించువారు ఎవరు? ఆ తరువాత నేను పృథ్వీతలమును భేదించుకొని పాతాళమున ప్రవేశింపగలను. అప్పుడు భూమియందు గల మానవులు నా యందు మునిగి తమ తమ పాపములను కడుగుకొందురు కదా. కానీ వారి వల్ల నాకు అంటిన పాపరాశిని నేను ఎట్లు నాశనము చేసుకొనగలను? ఆలోచింపుము అనగా భగీరథుడు ఇట్లు చెప్పుచున్నాడు. పరతత్వజ్ఞులు శాంత చిత్తులు తపఃపారేణులార్యుల్ ఘనుల్ పురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంబోగాహమున్ సేయగా నరసంఘాఘము నిన్ను బొందునే జగన్నాథుండు నానాఘ సంహరుడా విష్ణుడు వారి చిత్తముల తానయుంట మందాకిని. ఓ గంగా భవాని, కర్మఫలమునందు అనాసక్తులు, భోగ వాసనారహితులు, విశుద్ధ చిత్తులు, వేద విచార నిపుణులు, జగత్ పవిత్రకారులు, సదాచార సంపన్నులు అయినటువంటి సాధువులు నీ జలమునందు స్నానము చేసి నీ పాపమును హరింతురు. సాధువుల హృదయమున పాపనాశకుడగు శ్రీహరి ఎల్లప్పుడూ నివసించుచుండును కదా. కాబట్టి జనుల పాపములు నిన్ను అంటుకొనవు తల్లి. తనలో నిన్ని జగంబులున్ గల్గుటన్ తానిన్నిటన్ గల్గుటన్ జననీ తంతువులందు జీరగలయా చందంబునన్ విశ్వభావనుడయ్యొప్పు శివుండుగాక మరి నీ వారిన్ని వారింపనేర్చిన వారెవ్వరు నిను ధరించు కొరకై శ్రీకంఠున్ కొల్చెదన్. తల్లి, వస్త్రము సూత్రములచే ఓతప్రోతమైనట్లుగా ఈ విశ్వమంతయు ఎవని యందు ఓతప్రోతభావముతో ఉన్నదో అట్టి దేహములందు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని కంటే అభిన్నుడగు రుద్రదేవుడు తప్ప ఇంకా ఎవరు నీ వేగమును నివారింపగలరు? అందుచేత నిన్ను ధరించుట కొరకై ఆ శ్రీకంఠుని గురించి తపస్సు చేసేదను. ఆ ప్రకారముగా భగీరథుడు శివుని గురించి తపస్సు చేయగా శివుడు కూడా శీఘ్రముగానే ప్రసన్నుడై భగవానుని పాదస్పర్శచే పవిత్రమై భూమికి వచ్చు గంగాదేవిని ఏకాగ్ర చిత్తముతో తన శిరస్సును ధరించాడు. అప్పుడు రాజర్షి అయిన భగీరథుడు భువన పావని అగు గంగను తన వంశ పురుషుల దేహములు భస్మమైన ప్రదేశమునకు తీసుకుని వెళ్ళి వారికి ఉత్తమ గతులు కల్పించాడు.
శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు చంద్రవంశపు రాజుల చరిత్రలు చెప్పుచు, ఓ రాజా, చంద్రవంశపు రాజుల్లో యయాతి కొడుకైన యదువు వంశమే యదువంశము అనబడుతున్నది. ఈ వంశములోనే పరబ్రహ్మమైన విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడుగా దేవకీ వసుదేవులకు జన్మించాడు. విష్ణు కథారతుడగు నరు విష్ణు కథల్ చెప్పునరుని వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల చేయున్ ఓ రాజా, విష్ణు పాదము నుండి పుట్టిన గంగ తన్ను చూచువానిని, తన యందు స్నానము చేయువానిని, తన జలము పానము చేయువానిని పవిత్రులను చేయునట్లుగా విష్ణు భగవానుని చరిత్ర చదివిన వానిని, చెప్పెడి వానిని, వినిన వానిని కూడా పవిత్రులను చేయుచున్నది సుమా. పూర్వము రాక్షస ప్రవృత్తి కలిగిన రాజుల వల్ల భూదేవి భారము భరించలేక బ్రహ్మతో మొరబెట్టుకున్నది. అప్పుడు బ్రహ్మ కోరికపై ఆ భూభారమును తగ్గించుటకు విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా భగవానుడు దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మిస్తాడని ఆకాశవాణి మొదరకు రాజైన కంసుడికి చెప్పడం జరిగింది. ఆ విధంగా జన్మించిన వాడే నీ పాలిట మృత్యువు అవుతాడని కూడా చెప్పినది. అందువల్ల దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించాడు కంసుడు. అతడికి విష్ణువు అంటే భయం పట్టుకున్నది. ఏ మాట విన్నా, ఎటు చూసినా, ఎటువంటి అలికిడి అయినా విష్ణువు వచ్చుచున్నాడేమో అని అదిరిపడుతున్నాడు కంసుడు. శ్రవణరంధ్రములనే శబ్దంబు వినపడునది హరిరవమనే ఆలకించు అక్షిమార్గముననేయది చూడబడునది హరిమూర్తిగాను పునంచు జూచు దిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమోయనుచు గలుగు గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచునదరు పలుకులెవ్వి అయిన పలుకుచో హరి పేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు తలపులెట్టివైన తలచియా తలపులు హరి తలపులనుచు అలుగదలచు దేవకీదేవికి కలిగిన 6 బిడ్డలను కంసుడు పగచేత చంపివేశాడు. ఇంకా 7వ గర్భంలో ఉన్న బిడ్డ సంకర్షణుడై రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతడే బలరాముడు. దేవకీదేవి 8వసారి గర్భం దాల్చింది. ఆ గర్భంలో ఉన్నవాడు కృష్ణుడిగా అవతరించడానికి సిద్ధంగా ఉన్న శ్రీ మహావిష్ణువు. అప్పుడు బ్రహ్మాది దేవతలు దేవకీదేవి ఉన్న చెరసాల దగ్గరకు వచ్చి ఆమె గర్భమునందు శిశురూపమున ఉన్న శ్రీ మహావిష్ణువును కీర్తించసాగారు. ఓ స్వామి, దుష్టులైన రాక్షసులను సంహరించువాడవైన నీవు ఉదయించుట వలన భూదేవి యొక్క బరువు తీరుచున్నది. శంఖ, చక్ర, పద్మ, వజ్ర, మత్స్య, కూర్మాద రేఖలు కలిగి తామరల వలె మృదువులై ఒప్పునట్టి నీ పాదముల స్పర్శ చేత వికాసము పొందిన భూలోకమును, స్వర్గలోకమును అపారమైన నీ కృపచేత ఆనందముతో చూడగల భాగ్యము మాకు అబ్బినది. పుట్టులేని నీక భవ పుట్టుట క్రీడయే కాక పుట్టుటే ఎటనుడు
భవాది దశలెల్లను జీవమునంద విద్యదా పుట్టుచునుండుగాని నిను జుట్టిన డింబలెన్ పొంత నుండియున్ జుట్టగలేమి తత్క్రియల చొక్కని ఒక్కటి వౌదు ఈశ్వరా. పుట్టుట, పెరుగుట, మరణించుట మొదలగు వికారములు లేనివాడవు, కాని జగమును ఈ స్థితులకు గురిచేయువాడవు అయిన ఓ దేవా, నీవు నిజముగా జన్మించితివి అన్నచో అది ఏదో మాయ అయి ఉండవచ్చు. నీ అవతారములన్నీయు ఆ మాయలోని భాగములే కదా. ఏ మాయ చేత ఈ అల్పజ్ఞానము గల జీవుడు జనన మరణాదులు గలవాడగుచున్నాడో అట్టి మాయ నీ అధీనములో ఉన్నదై నిన్ను మోహమునకు గురిచేయచాలదు. అందువలన నీవు సంపూర్ణమైన సత్వగుణ రూపముతో ప్రకాశిస్తున్నావు అని ఈ విధంగా బ్రహ్మాది దేవతలందరూ విష్ణువును స్తుతించి తమ స్థానములకు వెళ్ళారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు జన్మించగానే స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును గలఘోషణంబుల మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే ఉమానలంబు చిన్నొంది వెలిగే గోలంకులు కమలాళి కులములై సిరినొప్పే బ్రవిమలతోయలై పారె నదులు వరపుర గ్రామ ఘోషయై వసుదొప్పే విహగరుత పుష్ప ఫలముల వెలసెవనము అలరు సోనలు కురిసిరయ్య మరవరులు దేవదేవుని దేవకీ దేవి గనగా దేవకీదేవి శ్రీకృష్ణునకు జన్మ ఇవ్వగానే సప్త సముద్రములు స్వచ్ఛమైన నీటితో ఉప్పొంగినవి. మేఘములు వాద్య విశేషధ్వనులతో ఉరిమినవి. ఆకాశమంతయు గ్రహ తారకలతో వికసించినది. వాయువు మంచి పరిమళములతో కూడినదై మెల్లగా వీచినది. హోమాగ్నులు బాగుగా ప్రజ్వరిల్లినవి. కోనేళ్లు మొదలగు జలరాశులు తెల్లని ఎర్రని కొలవలతోనూ తామరలతోనూ తుమ్మెదలతోనూ నిండినవి. నదులు ఏరులు ప్రవహించసాగినవి. భూదేవి పల్లెలతో నగరములతో అందముగా కనపడసాగినది. అడవులు ఫలపుష్ప జంతు పక్షిజాలములతో కలకలలాడినవి. దేవతలు పూలవానలు కురిపించారు. అప్పుడు వసుదేవుడు విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తుతించిన తరువాత దేవకీదేవి కూడా ఈ విధంగా స్తుతిస్తున్నది. విశ్వములీల ద్రిప్పుచుం అవిద్యకు చుట్టమవైన నీకుదా శాశ్వతమైన కాలమిది సర్వము వేడబమందురు అట్టి విశ్వేశ్వరా మేలుకుప్ప నిను ఎవ్వడు కోరి భజించువాడేపో శాశ్వత లక్ష్మీ మృత్యుజయ సౌఖ్యయుతుండగువాడు మాధవా. ఓ లక్ష్మీపతి, ఈ లోకములను ఒక ఆటవలే నీవు మాటిమాటికి సృష్టి స్థితి సంహార రూపమున మార్చుచున్నావు. అట్టి నీకు సృష్ట్యాదులకు కారణభూతమైన అవిద్య నీ ఆజ్ఞకు లోబడి నీతోడనే చుట్టరికము కలిగి ఉన్నది. నీకు ఈ కాలము శాశ్వతమైనది, అనగా నీకు జనన మరణాదులు లేవు కనుక నీవు శాశ్వతముగా ఉండునట్టి కాలము. కానీ జనన మరణాదులు గలవాడవుగా తోచుట నీ యొక్క వినోద లీలయే కానీ ఇతరము కాదు అని జ్ఞానులు చెప్పుదురు. అటువంటి సర్వనియంతవు శుభస్వరూపుడవు అగ్గు నిన్ను శ్రద్ధగలవాడై ఎల్లప్పుడూ ఆరాధించువాడు ఎన్నడును చెడని సిరి సంపదలతోడను
మృత్యువును గెలిచిన వాడుగను ఉండి భోగములను అనుభవిస్తూ పరమ పదమునందు మహదానందముతో ఉండదగిన వాడగుచున్నాడు. ఒంటి నిలిచి పురాణ యోగులు యోగ మార్గ విరూఢులై కంటి మందురుగాని నిక్కము కానరీ భవదాకృతిన్ కంటి భద్రము కంటి మాంసపు కన్నులన్ గనవోలదే తుంటి రూపు తొలంగబెట్టుము తోయజేక్షణ మృక్కెదన్. ఓ పుండరీకాక్షుడా, పురాతనులైన మహాయోగులు జనసంచారము లేని ప్రదేశములను ఎంచుకొని నిర్వికల్ప సమాధి చేత నీ యొక్క దివ్యమంగళ విగ్రహమును చూచితిమి అనెదరు కాని నిజమునకు చూచి ఉండరేమో అని నేను అనుకొందును. నా యొక్క పూర్వజన్మ పుణ్య ఫలము వలన నీ కరుణ చేత కలిగిన ఈ మాంసపు కన్నులతోనే నీ దివ్యమంగళ విగ్రహమును చూచు భాగ్యము నాకు కలిగించితివి కదా. ఇంకా ఈ కన్నులతో నీ స్వరూపమును దర్శించ అసక్తురాలనగుచున్నాను. కాబట్టి నీకు నమస్కరించదను దేవా, నీ దివ్య రూపమును తొలగించుము అని దేవకీదేవి వేడుకున్నది. ఆ తరువాత లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పసిపిల్లవాని వలె మారిపోయాడు. భగవానుని ఆజ్ఞ ప్రకారం వసుదేవుడు కృష్ణుని వ్రేపల్లెలో నందుని భార్య అయిన యశోద దగ్గర పడుకోబెట్టి ఆమెకు పుట్టిన యోగమాయను తీసుకుని వచ్చి చెరసాలలో ఉన్న దేవకీదేవి దగ్గర ఉంచాడు. వ్రేపల్లెలో యశోదకు కొడుకు పుట్టాడన్న వార్త అందరికీ తెలిసిపోయినది. గోపికలు ఈ విధంగా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దుక వార్త వింటిమి అబలలారా వీనులలరా. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దుక వార్త వింటిమి అబలలారా వీనులలరా. మన యశోద చిన్ని మగవాని గనెనట. మన యశోద చిన్ని మగవాని గనెనట. చూచి భక్తమమ్మ సురతులారా. చూచి భక్తమమ్మ సురతులారా. అని ఇట్లు చెప్పి ఇరుగు పొరుగు స్నేహితురాండ్రైన గోపికలు ఒకరినొకరు పిలుచుకుని మనసులోని తమకములను నిలుపలేక తత్తరపడుచు మంచి మంచి నగలు చీరలు సింగారించుకుని తమ తమ ఇండ్ల నుండి బయలుదేరారు. వారందరూ యశోద ఇంటికి చేరుకుని ఉయ్యాలలో ఉన్న బాలకృష్ణునికి జోలపాటలు పాడుతున్నారు. జో జో కమలదళే క్షణ జో జో మృగరాజ మధ్యా. జో జో కృష్ణ జో జో కమలదళే క్షణ జో జో మృగరాజ మధ్యా. జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణేందు వదన. జో జో యనుచున్ జో జో పల్లవకర పద జో జో పూర్ణేందు వదన. జో జో యనుచున్. ఓ పరీక్షన్ మహారాజా, సకల ప్రాణులను నిద్రపుచ్చి జోలపాటలు పాడువాని వలె జాగ్రత్త యందు వర్తించినట్టి ఆ సుందరమూర్తి అయిన శ్రీకృష్ణుడు గొల్లైలాండ్రు జోలలు పాడి
నిద్రపుచ్చగా నిద్రపోవు అని వలె చేష్టలు దక్కి ఊరకున్నాడు. ఏ బాములెరుగక ఏ పారు మేటికి పశులకా పరియింట బాము కలియే. ఏ కర్మములు లేక ఎనయునెక్కటికిని జాత కర్మంబులు సంభవించే. ఏ తల్లి చనుబాలు ఎరగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవనెరిగే. ఏ హాని వృద్ధులు నెరగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధిం పొందజొచ్చే. ఏ తపములనైన నెలమి వండని పంట వల్లవీ జనముల వాడబండే. ఏ చదువులనైన నిట్టిట్టిదనని అర్ధమవయవముల నందముందే. ఆ పుట్టుకలేని ఆ పరబ్రహ్మము పశువులను మేపుకొని జీవించినట్టి నందుని ఇంట పుట్టవలసి వచ్చినది. ఏ లౌకికమైన కర్మలతోటి ఎట్టి సంబంధములు లేనటువంటి వానికి జాతక కర్మలు చేయవలసి వచ్చినదే. ఆ భగవానునకు ఏ తల్లి చనుబాలు త్రాగవలసిన అవసరమున్నది. కానీ ఈ అవతారమున యశోద చనుబాలు చొరవతో త్రాగవలసి వచ్చినది కదా. ఆ పరమాత్మకు సుఖదుఖముల వృద్ధితో ఏమి సంబంధము? అయినను యశోద ఒడియందు బుద్ధి పొందుచుండెను కదా. అట్లే ఘోర తపస్సులకు కూడా లొంగని భగవత్ స్వరూపము గొల్లవారి ఇండ్ల యందు తిరగవలసి వచ్చినది కదా. వేదశాస్త్ర పురాణాదుల యందు స్వస్వరూప నిరూపణమునకు దొరకని దైవము కన్ను ముక్కు చెవి మొదలగు అవయవములతో మానుష రూపమున నందుని ఇంట పెరుగుచుండెను కదా. ఈ విధంగా కృష్ణుడు పెరుగుచుండగా మధురానగరంలో కంసుడు శ్రీకృష్ణుని చంపుట కొరకై అనేక ప్రయత్నములు ప్రారంభించాడు. కంసుడు పంపగా పూతన అనబడే రాక్షసి కృష్ణునికి చనుబాలు ఇచ్చి చంపుదామని వచ్చింది. కానీ బాలకృష్ణుడు చనుబాలుతో బాటుగా ఆమె ప్రాణాన్ని కూడా హరించాడు. అప్పుడు ఆ పూతన ఒక మహాభయంకర ఆకారంతో చచ్చి క్రిందపడింది. అదే ప్రకారంగా శకటాసురుడు అనే రాక్షసుడు బండి రూపంలో రాగా బాలకృష్ణుడు తన చిన్ని కాళ్లతో ఆ బండిని తన్ని ఆ రాక్షసుని సంహరించాడు. ఇంకొకసారి తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి బాలకృష్ణుని ఎత్తుకుపోయాడు. అప్పుడు యశోద యొక్క పరిస్థితి ఎట్లున్నదనగా, పాపని చూడగానక విపద్దశనుంది కలంగి తల్లి యో పాపడా బాల సూర్యునిభ బాల శిరోమణి నేడు గాలికిన్ చేపడిపోయితే అనుచు జీరుచు దైవమున్ చాలదూరుచు దాపమునొంది నెవ్వగలదయ్యుచు గుందుచు బిట్టుగూయుచు నాయనా కృష్ణ, నీవు ఈ పాపపు గాలికి చిక్కుబడితివా? ఓ పాపపు దైవమా, బిడ్డను నన్ను ఎడబాపితివా అని దైవమును తిట్టుకుంటూ మిక్కిలి సంతాపముతో గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తున్నది. ఇక్కడ బెట్టి తిందనయుడిక్కడ నాడుచునుండే గాలిదానెక్కడి నుండి వచ్చే శిశువెక్కడి మార్గము వట్టిపోయే నేనెక్కడ జొత్తునంచు కమలేక్షణ గ్రేపు దొరంగి ఖిన్నయై పొక్కుచురాలు గోవు క్రియ భూస్థలి వ్రాలే దురంత చింతయే ఏ
తన వారితో చెప్పి ఏడ్చుచు దూడను ఎడబాసి అరుచుచూ నేలకూలినట్టి లేగ ఆవు వలె సహింపరాని సంతాపముచే తప్పించుచూ భూమిపై పడినది. అక్కడ గుమిగూడిన గోపికాస్త్రీలు కూడా యశోద యొక్క దీనాలాపములు విని కంట నీరు పెట్టుకున్నారు. అంత లోపల సుడిగాలి అయిన తృణావర్తుడు బాలకృష్ణుని యొక్క భారమును మొయ్యలేక వేగము తగ్గి క్రిందకు కృంగసాగాడు. ఆ విధంగా బాలకృష్ణుడు తృణావర్తుని మెడబట్టుకుని ఒక కొండవలే వేలాడుచుండగా దానికి ఓరవలేక ఆ రాక్షసుడు నేలకూలి మరణించాడు. ఈ విధంగా చిన్ని కృష్ణుడు అనేక లీలలు చూపెడుతూ అందరినీ ఆశ్చర్యపెడుతున్నాడు. ఒకసారి చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటూ ఉండగా ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని విభూతి పూసినట్లు కనబడుతున్నది. ఆ అద్భుత దృశ్యం ఎట్లున్నదంటే, తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతలాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకుగాగా పాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివుని కిందనకును వేరులేమి దెలుప వెలయునట్లు సర్వశక్తియుతుడైన ఆ బాలకృష్ణుడు తనకును శివునకును భేదము లేదు అను విషయము ఎల్లవారికి తెలియనట్లుగా ఉండేట కొరకై ఆడునప్పుడు దేహమునందు అంటిన దుమ్ము విభూతిపోతగాను తల ముందు భాగమున కట్టిన ముత్యాల పేరు చంద్రరేఖగాను దిష్టి తగులకుండా పెట్టిన కావిరి బొట్టు శివుని మూడవ కన్నుగాను కంఠహారములోని నీలరత్నము శివుని మెడ కప్పుగాను కంఠమునందు ధరించిన ముత్యాల హారములు సర్పహారములుగాను భ్రమించినట్లుగా ప్రకాశించాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణుడు మన్ను తిన్నాడని తెలుసుకున్న యశోదకు తన నోరు చూపిస్తున్నాడు బాలకృష్ణుడు. అమ్మా మన్ను దినంగనే శిశువును యాకొంటిను వెర్రిను నమంజూడకు వీరి మాటలు మదిన్ నీవు గొట్టంగ వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయాస్య గంధమాగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే ఏ అమ్మా, మా అన్న మొదలగు వారు నేను మన్ను తిన్నానని చెప్పగానే నన్ను కొట్టడానికి వచ్చావు కదా, మరి మన్ను తినటకు నేనేమైనా చంటిబిడ్డననుకున్నావా లేక వెర్రివాడననుకున్నావా? నన్ను నీవు కొట్టుట కొరకై వారు అలా చెప్పి ఉంటారు, కానీ వారి మాటలు నీవు నమ్మవద్దు. ఒకవేళ నేనే నీకు అబద్ధము చెప్పితునని అనుకున్నచో నా నోటి వాసన చూసి మట్టి వాసన ఉన్నచో నన్ను దండింపము అనగానే ఆలలితాంగి కనుంగునే బాలుని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖితరణి శశిదిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబు ఆ యశోదాదేవి అట్టు చూపబడిన బాలకృష్ణుని నోటియందు సముద్రములు, కొండలు, అడవులు, భూమండలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు మొదలగు సమస్త చరాచర భూతములతో నిండుకున్న బ్రహ్మాండమంతయు చూసి ఆశ్చర్యపోయినది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము సత్యము
తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమైయుండుటకు ఏమి హేతువో మహాచర్యంబు చింతింపగన్ ఆ విధంగా చూసిన యశోద తనలో తాను, ఇది కలయా వైష్ణవమాయయా, అసత్యమా సత్యమా, లేక నేను యశోదాదేవిని కానా? నా బిడ్డను కాక మరి ఎక్కడనైనను చూచుచుంటినా? నాకు ఏమీ తెలియకున్నదే. అట్లు కాని పక్షమున ఈ పసిపాపని ముఖమునందు ఈ బ్రహ్మాండమంతయు ప్రకాశముగా కనబడుటకు ఏమి కారణము అనుకుంటూ ఉండగానే కృష్ణమాయ చేత యశోద తిరిగి మామూలు స్థితికి వచ్చి పెద్ద పెద్ద పనులు చేయుచున్న ఈ చిన్ని కృష్ణుని ఎట్టు దండించుట అని ఆలోచిస్తున్నది. ఇంకా ఏమి చేయుటకు తోచక ఆ బాలకృష్ణుని ఒక రోటికి కట్టివేయుటకై నిశ్చయించుకున్నది. పట్టి అలరుబోడి పట్టి తండని గట్టి తలపుతోడ గట్టిగాక పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టుటెరుగనేని తల్లి ఏల కట్టు యశోద ఇతడు తన కొడుకను తలంపు చేత భయపెట్టదలచి కట్టివేయబోయినదే కాని నిజముగా ఇతడు అనేక బ్రహ్మాండములు కడుపులో ఇముడ్చుకున్న పరమాత్ముడే ఇట్లు పుత్రాకృతిగా ఉన్నాడని తెలిసిన ఎడల ఆ విధముగా కట్టగలదా? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ ఏ మహానుభావుడు లక్ష్మీదేవి యొక్క కౌగిలిలో కూడా చిక్కడో, అట్లే సనక సనందనాది యోగుల యొక్క మనసుల యందునూ కూడా చిక్కడో, అట్లే వేదములనడి తీగల యొక్క పంక్తి యందు కూడా చిక్కడో, అట్టివాడు తల్లి అయిన యశోద చేతిలో రోటి యందు చిక్కుతున్నాడు. భక్త పరాధీనుడు కనుక తల్లి అను మిష చేత తనకు అంతరంగ భక్తురాలైన యశోద చేతికి ఆ పరమాత్ముడు పట్టుబడుతున్నాడు. తల్లి అయిన యశోదాదేవి లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని కట్టివేయుటకై తన ఇంటిలో ఉన్న త్రాళ్లనియు ముడివేసి నడుముకు చుట్టగా ఆ త్రాళ్లన్నీ కూడా పొట్ట చుట్టూ కట్టుటకు చాలకపోయినవి. సమస్త లోకములను ఆ కడుపులో ఉంచుకునే శ్రీమన్నారాయణమూర్తిని కట్టుట ఎవరితరము? ఉడల జమటలెగయ ముత్తిరేయముజార వీడియున్న తురుము విరులురాల గట్టరాని తన్ను గట్టెదనను చింత గట్టుకొనిన తల్లి కరుణ చూచి దేహమునందు చెమటలు పోయిచుండగా పైట జారి వ్రేలాడుచుండగా కొప్పు వీడిపోయి అందు ముడిచి ఉన్న పువ్వులనియు రాలిపోవుచుండగా తన తల్లి అయిన యశోదను చూసి జాలిపడి ఆ కృష్ణ పరమాత్మ బంధ విమోచనుడీశుడు బంధింపబెనంగు జనని పాటూర్చి సహృద్బంధుడు కావున జననీ బంధంబున గట్టువడి పాటించి నృపా ఓ పరీక్షన్ మహారాజా, బాలకృష్ణుడు తాను ఆప్త బంధువు అను మాట సార్థకమగనట్లుగా మిక్కిలి ఆదరణ కలవాడై తన తల్లి అయిన యశోద పడుచున్న పాట్లకు జాలిపడి చివరకు ఆదరణతో ఆమె ఏర్పరిచిన బంధనములందు బంధింపబడ్డాడు. లక్ష్మీశ్వరుడైన శ్రీ బాలకృష్ణమూర్తి తన స్వరూపమునిరిగి
అనన్య భక్తితో తన్ను ఆరాధించు వారి చేత పట్టుబడ్డట్టుగా వేద శాస్త్రార్థ జ్ఞాన సంపన్నుల చేత గాని, గాలిని నీళ్లను ఆకులను ఆహారముగా చేసుకుని పంచాగ్ని మధ్యమున నిలిచి తపస్సు చేయు మునీశ్వరుల చేత గాని, దాన ధర్మములు చేయునటి త్యాగుల చేత గాని, మంత్ర లయ హఠ రాజయోగ నియమ పరుల చేత గాని పట్టుబడడు సుమా. ఆ చిన్ని కృష్ణుడు రోలుకు కట్టబడిన వాడై అక్కడికి దగ్గరలో గల 2 మద్ది చెట్ల మధ్యకు ఆ రోలును ఈడ్చుకుంటూ పోయాడు. ఆ 2 మద్ది చెట్లు కుబేరుని కొడుకులైన నలకూబర మణిగ్రీవులనేవారు ఒకప్పుడు నారద మహాముని చేత తమ యొక్క అహంకారపూరిత చర్యలకు శపింపబడి మద్ది చెట్లుగా పుట్టినవారు. ఆ తరువాత వారి ప్రార్థనను అనుసరించి నారదుడే తిరిగి వారికి శాప విమోచన వృత్తాంతమును తెలిపాడు. దాని ప్రకారంగా భూలోకమునందు శ్రీకృష్ణుని యొక్క పాదములు సోకుట చేత శాప విమోచనమగునని చెప్పడం జరిగింది. కపట బాలకుడైన ఆ బాలకృష్ణుడు ఆ మద్దిమాకుల మధ్యగా రోటిని అడ్డముగా ఈడ్చుకొని పోగా శాపము తొలగి పెళ్లగింపబడిన ఆ మద్ది మాకులలో నుండి 2 సిద్ధపురుషులు బయటకు వచ్చి శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతిస్తున్నారు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంబనిసేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మొక్కు శిరము నీ సేవపై చిత్తము నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేషణ శ్రీకృష్ణ, నీవు మాయందు దయచేసి ఎల్లప్పుడూ మా చెవులతో నీ కథలను వినునట్లును, నోటితో నీ సంబంధమైన మాటలే ఆడుకొనుచున్నట్లును, చేతులతో నిన్ను గూర్చిన పనులే చేయునట్లును, కన్నులతో నీ దివ్యమంగళ విగ్రహమునే చూచినట్లును, తలతో నీ పాదములు తగులునట్లుగా మ్రొక్కునట్లును, మనస్సునందు నీ కొలువే చేయినట్టి తలంపు పుట్టునట్లును, బుద్ధి చేత నిన్ను విచారించినట్లును మమ్ము అనుగ్రహింపుము దేవా అని ఈ ప్రకారంగా కీర్తించిన నలకూబర మణిగ్రీవులను చూసి రోటితో కట్టబడిన బాలకృష్ణుడు నవ్వుతూ, లోకమునందు ఏ జనులు తమ తమ వర్ణాశ్రమమునకు తగిన ఆచారములను వదలక నడుచుకొనుచు తనవాడు అన్యుడు అను భేదబుద్ధి లేక నన్ను నమ్మి నా మూర్తిని చూడగోరుదురో అట్టి వారికి సూర్యోదయము కాగానే చీకటి తొలగిపోవునట్లుగా నా సంబంధమైన విజ్ఞానము కలిగి అజ్ఞాన రూపమైన దుఃఖ సంబంధములు తెగిపోవును. మీరు నారద మహాముని యొక్క అనుగ్రహము చేత నన్ను చూచితిరి కనుక మిగుల బుద్ధిమంతులైనారు, నాయందు భక్తియూ లభించినది. ఈ విధంగా బాలకృష్ణుని అనుగ్రహపూరిత మాటలు విన్న నలకూబర మణిగ్రీవులు కృష్ణునకు నమస్కరించి తమ స్థానములకు వెడలిపోయారు అని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వివరిస్తూ భాగవత కథ కొనసాగిస్తున్నాడని సూతుడు సౌనకాది మునీశ్వరులకు చెప్పుచున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సప్తాహశ్రవణ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున ఇంతవరకు ఈ భాగవత కథ వినడం జరిగింది. సర్వదా ఆ దేవదేవుని దయ మనపై ప్రసరించుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.